హాయ్ ఫ్రెండ్స్, దండాలు బాగుండరా? ఈ పొద్దు శ్రీ హనుమంతుడి పుట్టినదినం, ఆంజనేయ స్వామి పుట్టినదినం సందర్భంగా ఈ పొద్దు మా ఊరు ఆనేగోలు కొత్తపల్లిలో సాయంత్రము 6 గంటలకి కోలాట, తేట తెలుగు భాషలో కోలాట ఉంటుంది. ఏ సామనపల్లి ఒసూరు కోలాట బృందం శ్రీ గురువులు దేవిరెడ్డి వెంకటస్వామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ పొద్దు సాయంత్రం 6 గంటలకి ఆనేగోలు కొత్తపల్లిలో జరుగుతుంది. అదేవిధంగా రాత్రి శ్రీరామాంజనేయ యుద్ధం అనే తేట తెలుగు డ్రామా కూడా ఉంటుంది. కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు అందరూ తప్పకుండా కలుసుకోవాలా. మా ఊరు డైనీకోట్ని ఇంకా కెల్మంగళం పోయే రోడ్ల కోతాలం బస్ స్టాప్లో, కోతాలం ఇంకా పచ్చిమిరప పోయే రోడ్ల ఏ కొత్తపల్లి ఆనేగోలు కొత్తపల్లిలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ తప్పకుండా కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, మేలు తలుపులు. మీ రాక మేలు రాక మళ్ళీ మేలు రాక అదేనప్ప, స్వాగతం సుస్వాగతం. ఇంకో విషయం, మన కుప్పము, చిత్తూరు జిల్లా, గుడిపల్లి ఈ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు కూడా మా డెంకెనకోట, అంచెట్టి, ఒసూరు, సూళగిరి తాలూకాలను కూడా మీరు సాంస్కృతిక పరంగా పిలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాజకీయ పరంగా మమ్మల్ని దూరం చేసిన సాంస్కృతిక సంప్రదాయాల ప్రకారంగా మమ్మల్ని దగ్గర చేసుకోవాలని, మీరు చేసే ప్రతి కార్యక్రమాలు, పండుగలు కూడా మా ప్రాంతం నుంచి వచ్చే ఎద్దులోళ్ళు కానీ, ఎద్దులను పట్టుకొని తోలుకొని సంక్రాంతి పండుగలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా ప్రాంతం నుంచి కూడా చాలామంది ఇప్పుడు హరికథలు, డ్రామాలు, కోలాటాలు ఈ కార్యక్రమాలంతా నేర్చుకున్నారు. వాళ్ళని కూడా ఆ ప్రాంతంలో జరిగే పండుగలకి మీరు ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మనమందరూ ఐక్యమత్యమై ఉండాలా. ఐకమత్యమై మనముంటే ఊరు పేరు, ఇరుగు పొరుగులోన మన ఊరు పేరు ఉంటుందని పెద్దోళ్ళ మాట. పెద్దోళ్ళ మాట సెద్దిమూట, ఎప్పుడు పెద్దోళ్ళ మాట వింటాము. దయచేసి మా డెంకెనకోట తాలూకా, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు, మేము కూడా తెలుగు భాష కోసం ఇక్కడే తెలుగు చదువుకున్నాము. ఇదే తమిళనాడు ప్రభుత్వమే 1950 ఇంకా మాకు తెలుగు స్కూల్ నడిచింది. అందరూ మా తాతల ముత్తాతల కాలం ఇంకా ఇక్కడ మేము తెలుగే చదువుకున్నాము. దానికోసము మా అందరినీ మీరందరూ కలుపుకొని కలిసికట్టుగా కార్యక్రమాల్లో నడిపించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా ప్రాంతంలో ఎంతోమంది కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు నేర్చిన విద్యని యాడు చెప్పాలనో, యాడు చూపియాలనో తెలియకుండా బాధపడుతూ ఉన్నారు. దయచేసి మీరు మనసు పెట్టి మీరు ప్రాంతంలో జరిగే కార్యక్రమాల్లో కూడా మా ప్రాంతం కళాకారులను కూడా గుర్తించి వాళ్ళకి ఆ కళను ప్రదర్శించే భాగ్యం కల్పించాలని, చిత్తూరు జిల్లా కుప్పం మాకు దగ్గరలో ఉండే ప్రాంతం కాబట్టి మిమ్మల్ని వేడుకుంటాను. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. శుభాకాంక్షలు.